వస్తాను అన్నాడు. ఓ నీ అమ్మ అంత కాడికి వచ్చింది. ఏ రాములు ఊకో బిడ్డ అని చూడే బాపు వీడు ఎట్ట వస్తాడు అని. అది చదవంగానే అన్నాడా? ఎట్లా అన్నాడు? చదివినాకనే ఫస్ట్ ఎట్లా చెప్పు. కాగితాలు తెపో అన్నాడు. తెపో నేను నువ్వు ఇన్నే ఉండు అని సీన్ అన్నాడు. ఉన్నాడు అంజయ్య కూడా అన్నాడు నువ్వు ఇన్నే ఉండరా కాగితాలు తెస్తుంది అనగానే సెలమన్న తోలితే ఆమె తెమ్మంటే ఆయన భార్య పట్టుకొని వచ్చింది. పట్టుకొని రాగానే సీనిగా చూడు అనగానే చూస్తే అందులో అన్నీ ఉన్నాయి. శివరాత్రి లింగయ్య సోమయ్య తండ్రి పేరు వదిలే భారతమ్మ కొన్నది డబ్బులు కట్టిన డబ్బులు కూడా ఉన్నాయి అందులో. 38,500 ఎంత ఉంటుంది? ఉన్నది. ఉందా లేదా? ఉన్నది ఉంటుంది. ఉన్నది ఉన్నది. అయితే అప్పుడు రాములు ఏమంటాడు? ఇప్పుడు ఎటు పోయినావురా? అప్పుడు ఆనాడు పైసా పుట్టలేదు నాన్న మొడలు గుడిసా చేయించుకున్నది. ఇవాళ నువ్వు నాకు ఇది కావాలి అది కావాలంటే ఎట్టొస్తుంది? అదే నీదైతే ఆమెకు ఇద్దువా దిక్కులేని దానికి అని అన్నాడు రాముడు. అన్నాడు ఇక చాలదానే, ఇక నా మాట చాలదానే. మనిషికి విలువ ఎంత కావాలనే ఒక్క మాట చాలే. దెబ్బ కొట్టాలి నానే ఒంటి మీద అంటే. అప్పుడు సీనన్న ఏమన్నాడు? సీనన్న ఈ చెల్లయ్యరా నీ మాటలు అన్నాడు. చెల్లయ్య ఎందుకు అనవసరంగా పంచాయతీ పొద్దుకులు ఇడ ఓడు ఏం ఊరిక శాపం గడికొచ్చి వస్తున్నావు అని అన్నాడు సీను. సీను అదికు నేను అదికు అనవసరంగా ఆడి పోరిని నడిపించుకుంటే పద్ధతి కాదు అది. ఆ పోరి ఆక్రమించుకొని తింటలేదు, పైసలు పోసుకున్నది, పట చేసుకున్నది. నీ ముఖం ఆయలేడిపోయింది. మరి నిన్ను చేసుకోగా నువ్వేంది చేసుకుంటావు అని అడిగిందా? నువ్వు మామ కావచ్చు ఆమె కోడలు కావచ్చు, అడిగిందా నేను? నాకు గుద్ద లేకపోతే లేవన్నట్టే పండు. ఇప్పుడెందుక వాళ్ళ ఆయన పోడు అన్నాడా? నేనన్నా. నువ్వన్నా? నువ్వు మంచిగానే చెప్తావే అనగానే చాలా మంది అందుకున్నాడు. ధర అయినప్పుడున్నా బేరం చేసినప్పుడున్నా అన్ని విధాలు నన్ను విలువ నేను వస్తా మాట్లాడతా అని చాలా మంది మంచిగా అన్నాడు. ఆయన తప్పేమనలేగా, క్షణికి వస్తా అన్నాడు. ఈ గణేష్ అన్న ఏమన్నాడు అది చెప్పు. గణేష్ అన్న కూడా అరే కాగితం బరాబర్ ఉన్నది, ఇవాళ ఆమె పోవుడు ఎక్కడిది, వాళ్ళకి వెళ్ళి బాట వెళ్ళాలి అంటే అదే నీకుంటే నువ్వు ఇద్దువా బాట. అది ఆనాడు ఉన్న బాట ఒకవేళ మొదటి నుంచి ఉంచా బాట ఇచ్చిపెట్టే కొని ఆమె అంతే. బాట జాగాకి ఎంత పోతుందో అనేది డబ్బులు తక్కువ కట్టు. ఇవాళ బాట కావాలని ఆమె కొన్నాక నువ్వు వచ్చి అడుగుడు ఎక్కడిది అని గణేష్ అన్నాడు. అనగానే అందరు మంచిగానే చెప్తారు కదా, ఏ నువ్వు ఈడ వర్రకు కాగితాలు పట్టుకపోమ్మా అని అనగానే కాగితాలు పట్టుకొని ఆయన భార్య పోయి. సప్పుడు చేయట్లేదా మరి ఆయన భార్య? ఏమంటుంది? అట్టెట్ట ఇట్టెట్ట అని ఆమంటుంది. అట్ట కాదు ఇట్ట కాదు, ఇదంతా రూపాయి చెల్లని విషయాలు ఇవి, అనవసరంగా ఆమె జోలికి పోకురని నేను అన్నా. మా రాములు అయితే బరాబర్ తెచ్చాను అన్నాడు అని రాములు. కలిసిండా నీకు? కలవలే. మంచిగానే రాములు మంచిగానే అరుచుకున్నాడు. మంచిగా పోయిరా ఇక.